శుభోదయం భట్టాచార్య గారు. చెప్పండి అమ్మా. అదే పంతులు గారు, మీరు ముహూర్తం 9:20 నుంచి 10 గంటల దాకా ఇచ్చారు కదా, 40 నిమిషాల పాటు. అవునమ్మా. అంటే 40 నిమిషాలు కాకుండా ఒక 10 నిమిషాలు ఏమైనా అయిపోయినట్టుగా చేస్తారా? కానిద్దాం 5 నిమిషాల్లో కానిచ్చేద్దాం అమ్మా. అదే పంతులు గారు, అదే తాళి కట్టే టైంలో ఏదన్నా చిన్న ఒక ముద్దు ముచ్చట ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చు. కానివ్వండి అమ్మా, అదే ట్రెండ్ కదా. రసికుడు. సరే పంతులు గారు. ఆయరా మామా. హే మామా, హాయ్, ఎప్పుడు వచ్చావు? నువ్వు పంతులు ముద్దు గురించి మాట్లాడుతాడు వచ్చాను మామా. ఏంది మామా, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? అన్నీ అయిపోయినారా? భోజనాలకు ఒకటే పనసకాయ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ ఆలోచిస్తా ఉన్నాం. ఏం మామా, మష్రూమ్ బిర్యానీ వద్దా? మష్రూమ్ వద్దులేరా, ప్రియాకి అందులో మష్రూమ్ అంటే నచ్చదు. బ్యాచులర్ పార్టీ ఎప్పుడు ఉందా లేదా మాకేమన్నా? మా ఫోన్ వస్తుంది, ఇప్పుడు బ్యాచులర్ పార్టీ అనగానే ఫోన్ వస్తుందిలే నీకు. ప్రియారా? కానీ ప్రియా చెప్పురా. ఏం చేస్తున్నావు? అదేలే, మా ఫ్రెండ్ విజయ్ చైతన్య వస్తే మాట్లాడుతున్నాలే. ఆ పొరంబోకుడితో మాట్లాడుతాను ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వాడి గురించి పక్కన పెట్టేస్తే కానీ ముద్దు ఇచ్చి చల్లడుతుంది, ఒక ముద్దు ఇవ్వచ్చు కదా. ఏమైనా పెళ్లి తర్వాతే. ఇంకేంది, పెళ్లి ముహూర్తం కూడా కుదిరిపోయింది కదా, ఒక ముద్దు ఇవ్వచ్చు కదా. సరే ఇద్దో తీసుకో. అదివాళ్ళ ఏంట్రా నిద్రలో ఈ పనులు? ముడ్డి కిందకి 25 వచ్చాయి, టైం 9 అవుతున్నా, పడుకో ఉన్నావు. లే లే లే. సెట్ కల్లో కూడా ముద్దు మిస్ అయినా, మళ్ళీ నాకు తెచ్చాలా?